లైమ్ డిజీజ్ అని వేరే చోట వస్తుంటది. ఆ తర్వాత హెల్త్ రిస్క్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్, సో ఫుడ్ అండ్ వాటర్ ఇన్సెక్యూరిటీ. ఎక్కువ మంది మనుషులు మీ దగ్గర తినలేదు కాబట్టి వాళ్ళకు డిజీజ్ వచ్చి మీ దగ్గరకు వస్తుర్రా, ఎక్కువ తిని వస్తుర్రా? ఎక్కువ తిన్నందుకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని మీ దగ్గరకు వస్తుంటారా, లేకపోతే తిండి లేక వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయి మీ దగ్గరకు వస్తుర్రా? ఆ? మీరంటే ట్రైబల్ ఏరియాలో ఉంటే డెఫినెట్ గా బ్యాలెన్స్డ్ అవుతారు. పైసలు ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ తినే వస్తారు కదా. ఎక్కువ తిని లేనిపోయింది బీపీ పెరిగి షుగర్ పెరిగి ఇంకేమేమి ఉంటాయి కదా వాళ్ళకు. అతిగా తిన్న వాళ్ళకి ఏమేమి వస్తాయి రోగాలు. ఆ. రెండోది ఏంటంటే, ఫుడ్ సెక్యూరిటీ అనేది మేజర్ ఛాలెంజ్ అయింది. ఎందుకంటే ద ఫుడ్ దట్ వీఆర్ ఈటింగ్ ఈజ్ నాట్ ఫర్ ఈటింగ్ యాక్చువల్లీ. అంటే న్యూట్రియంట్ డెన్సిటీ అని అంటాం కదా మనము, అందులో ఉన్నదా ఫుడ్లో? మీ తాత తిన్న ఒక పండు, ఒక జామ పండు, ఒక రేగి పండు ఇట్లా ఉంటాయి కదా. ఇప్పుడు జామ పండ్లు చూసిర్రా, ఊరినట్టు ఉంటాయి ఇట్లా మంచిగా. అందులో ఏముంటది? చికెన్ ఒకటి లేపేస్తారు మీరు. అదే నాటుకోడి ముందడ పెడితే తింటారా? తిన్నికి అవుతుందా? అది ఒరిజినల్ తినలేరు, కష్టం. ఒరిజినల్ది అంత ఈజీగా కూడా మనకు డైజెషన్ అంత కష్టం. అంటే రేపు పొద్దున ఏ గడ్డితోటి కూడా బిస్కెట్లు పెడితే తింటారు చేసి. తెలియదు మనకు. ఇప్పుడు నూనె తింటలేరా? ఒరిజినల్ నూనె అది మీరు తాగేది. రిఫైన్డ్ ఆయిల్, రిఫైన్డ్ అది. ఇట్ ఈస్ ఏ కంటామినేటెడ్ ఆయిల్. తేనె అట్లనే చీపెస్ట్ తేనె అమ్ముతారు. అన్ని తేనెటీగా లేడు నీ దునియాలో, నాకు అర్థం కాదు. పాలు తాగుతూనే ఉంటారు. నిజంగా బర్రెలు లేని డైరీ ఫామ్లు కూడా పెట్టిరంట. వాళ్ళకి బర్రెలే ఉండయి, డైరెక్ట్ లోపి లోపి ఏదో చేసి ఇస్తారు. సో అట్లనే కళ్ళు అయితే ఎప్పుడో కలుషితమైంది ఫర్ ఎగ్జాంపుల్, చాలా చోట్ల ఫర్ ఎగ్జాంపుల్. సో ఇట్లా దాదాపుగా అన్ని కలుషితమైనవి కూడా అఫీషియల్ గా కన్జ్యూమ్ చేస్తుంటే మరి దాన్ని ఏమనాలి? గవర్నమెంట్ ఎక్కడ పోయింది? ఈవెన్ మీరు కూడా చెప్పినప్పుడు నువ్వు ఏం నూనె తింటున్నావు అని అడుగుతారు కదా. మీరే తినరు. నిజంగా కోల్డ్ ప్రెస్ ఆయిల్ కానీ, ఈ గానుగ నూనెలు కానీ, ఇట్లాంటి ఆయిల్ తెచ్చుకొని మీరు తింటారా? ఏమంటే ఆ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏమంటాం కదా, పేర్లు పెడతాం మనం రకరకాలు. కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది తింటే ఇది వస్తుంది, ఇది తింటే అది వస్తుంది. సో మరి మనిషి ఎక్కువ రోజులు బతుకుతుండు కానీ ఏదో ఒక టాబ్లెట్లు గీబ్లెట్లు కొత్త రకం చేసి, ఆ తర్వాత మనిషి కూడా చాలా ట్రై చేస్తుండు. ఇవాళ రేపు ఇంత యోగా చేస్తాడు పొద్దుగాలు లేచి, లేకపోతే ఉరుకుతాడు, లేకపోతే నేచురోపతి అంటాడు, హోమియోపతి అంటాడు, ఆయుర్వేద అంటాడు, ఆ జుగల్బందీ చేస్తాడు, అన్ని కలిపి కూడా. అర్థమైందా? చాయ్ తాగితే చాయ్ నొక్కున్నదా? మసాలా చాయ్, గరం మసాలా వేసి చాయ్ చేస్తాం మనం. ఒరిజినల్ చాయ్ అంటే ఓన్లీ చాయ్ పత్తి వేయాలి, చక్కెర కూడా వేయొద్దు. అది ఒరిజినల్ టేస్ట్. అర్థమైందా? అలాంటిది అయితే హెల్త్ బాగుంటుంది. అన్ని మసాలాలు తింటే ఏముంటుంది? దోశ కూడా ఎట్లా తింటారు తెలుసా? నేను ఒక కాంపిటీషన్ చూసిన ఒకసారి. అందులో ఏందనంటే, కళ్ళు మూసుకోమని చెప్పిన, కళ్ళు మూసుకొని చెప్పి ఒక ఆయనకు టిష్యూ పేపర్ ఇచ్చిన దోశ అని చెప్పిన, ఒక ఆయనకు దోశ చెప్పిన. ఇద్దరు తిని బాగుంది అన్నారు. మనం నిజంగా ఆ సాంబార్ దానికి పోయినామో తెలియదు, చట్నీ తిన్నిక పోయినామో తెలియదు. అర్థమైందా? కుర్మా తిన్నిక పోయినామో తెలియదు. సో ఎక్కువ మటుకు ఉల్టా ఉన్నది. నేను అందుకే అంటే ఇయ్యాల రేపు సాంబార్ మీద పైసలు పెట్టుండి ఇడ్లీ ఫ్రీ అని ఉండి ఇట్లా. అర్థమైందా? అంటే మనిషి అది రియల్ టేస్ట్ ఆఫ్ దోశ తెలవాలంటే ఎప్పుడు తెలవాలి మీకు? ఓన్లీ దోశ తీసుకొని ఇట్లా తింటే దోశ తెలుస్తుంది. చేసిరా అప్పుడు ఎట్లన్నా? మా ఇంట్లో అయితే నేను దోశలు వేసినప్పుడు డైరెక్ట్ అట్లనే తింటే ఏం కలప. ఫర్మెంటెడ్ ఎంత బాగుంటుంది దాని ఒక టేస్ట్ కానీ, ఫ్లేవర్ కానీ, ఫ్లఫీనెస్ కానీ, ఓన్లీ అది తింటే. అట్లా తినం మనం. సో ఫుడ్ అనేది మనం ఏదో గడ్డి తిని కూడా ఫుడ్ అనుకొని హెల్తీగా ఉండాలని ట్రై చేస్తాం. మనం అంటే నేను మన గురించి అంటలేను, మీ పేషెంట్లు అంతే కదా. మీరు ఇట్లనే హెల్తీగా ఉంటారు, మీకు అన్ని తెలిసిన వాళ్ళు మీరు వాళ్ళకే చెప్తారు కాబట్టి. ఇంకోటి, డాక్టర్లు ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకున్నారు కానీ ప్రాబ్లం రాకుండా చెప్పనీకున్నారా? మీరు అట్లా చెప్తే మీరు బాబాలు అయిపోతారు. ఇంకా అంతకంటే మించి ఇంకేమో అయిపోతారు. అసలు మీకు జ్వరమే రాకపోని లైఫ్లో అని మీరు ఏదైనా చెప్పారు అనుకోండి, అవి చెప్పనికే టైం ఏడు ఉంటుంది చెప్పండి మనకు. ఒకప్పుడైతే చేయి పట్టుకొని నాలుక చూసి కళ్ళు చూసి పెద్ద కథ ఉండే. ఈ కరోనా వచ్చినాక అయితే స్క్రీనే అడ్డం వచ్చింది డాక్టర్ పేషెంట్కి.
అర్థమైంది కదండి, మీరు చూసారు కదా స్క్రీన్. ఖతం ఇక అక్కడ నుంచి మనకు డిస్టెన్స్ కూడా పెరిగిపోయింది డాక్టర్ అండ్ పేషెంట్ కి, కదా పెరిగిందా లేదా? సో ఇది సో ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇన్ ఫుడ్ వాటర్ ఇన్సెక్యూరిటీ కూడా పెద్ద ఛాలెంజ్ మనకు. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ వార్స్ స్టార్ట్ అయినట్టేనా ఓ రకంగా. బెంగళూరు పరిస్థితి చూసిరు కదా ఎట్లుందో. నీళ్లు ఉన్నాయి కదా అంటే నీళ్లు ఎక్కువ ఉన్న చిరాపుంజీలనే ఎక్కువ ప్రాబ్లం అంట ఉల్టా. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పారవోసే అలవాటు ఉంటుంది, ఎక్కువ కన్జ్యూమ్ చేసే అలవాటు ఉంటుంది. మన హ్యాబిట్స్ కూడా అట్లనే తయారైతాయి. సడన్ గా నువ్వు స్నానం చేయొద్దు నీళ్ళతో తుడుచుకోవాలంటే ఏడైతుంది. ఇప్పుడు వాళ్ళు తుడుచుకునే కాడికి వచ్చిరండి బెంగళూరు. అర్థమైందా? సో ఆ బకెట్ ఇచ్చి నువ్వు స్నానం చేయంటే ఎట్లా చేస్తారు? అర్థమైందా? వాళ్ళ అలవాట్లు మీది పెరిగినాక. నెక్స్ట్, సో మెంటల్ హెల్త్. అందరు మెంటల్లీ సౌండా? నేనంటలే, నువ్వు ఒక్కోసారి మన కోర్టులలో రాసినప్పుడు అఫిడవిట్లు రాస్తారు కదా, ఐఎమ్ నాట్ మెంటలీ ఇన్సేన్ అని. జాబ్ల గురించి కూడా రాస్తారు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. మీరు కూడా సర్టిఫికేట్ ఇవ్వాలనుకుంటా. ఇచ్చిరు ఎవరికన్నా మెంటల్ సర్టిఫికేట్? అందరు మెంటల్లోలే. ఇది నేను అంటలేను, ఏదో టైంలో మనం ఎవరో ఒకరు అని ఉంటారు. పాగల్గాడువా ఇట్లా అంటారు కదా మన. ఏంది అట్లా పాగల్ పని చేస్తున్నావు అంటారా లేదా? అంటే ఏదో ఒక పరిస్థితిలో మన మైండ్ అనేది ఒక బ్యాలెన్స్డ్ గా ఉండకుండా సమ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోతుంటది. అర్థమైంది కదా? బట్ అదర్వైజ్ కూడా ఈ గ్రోయింగ్ ఈ యొక్క ఛాలెంజెస్ తోటి ఇప్పుడు, అంటే అటు ఎకనామిక్ అనండి, జాబ్లెస్నెస్ అనండి, రిసెషన్స్ అనండి, లేదా యువర్ లివింగ్ ఎన్వైరన్మెంట్ అనండి, ఎవ్రీథింగ్ టుగెదర్ ఈజ్ మేకింగ్ యువర్ ఎస్పెషల్లీ మైండ్ మీద ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇది తెలుసుకుంటలేరు, అందుకే మెడిటేషన్ ఉడుకుతారు కొంతమంది. మెడిటేషన్ అని, మెడిటేషన్ అంటే ఏం లేదు, మీ తలకాయ ఫ్రిడ్జ్ లో పెట్టి మొత్తం చల్లగా చేస్తే పుంచినా చల్లగా అవుతుంది. అవుతుందా లేదా? బ్రెయిన్, అవునా కదా? అంటే ఆ స్ట్రెస్ పోనీకే డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. కొంతమంది నేచర్ కనెక్ట్ అవుతారు కదా. సో ఇట్లా రకరకాలు ఉంటాయి. బట్ ఒక సైన్స్ ఉన్నది, ఆ సైన్స్ పేరు ఏంటిది? మెంటల్ తోటి ఉంటది ఎండింగ్. ఏందది? ఏం సైన్స్ అది? ఒక మేడం చెప్పింది, ఎన్విరాన్మెంటల్ అని చెప్పింది. ఆ సైన్స్ ఒక్కదానికి మెంటల్ ఉంటది. అర్థమైందా? మీకు కూడా బాటనీ మెంటల్, జూ మెంటల్ అని అట్లా పెట్టొచ్చు కదా రకరకాల. అన్నిటికీ ఎందుకు పెట్టలే? దానికి ఎందుకు పెట్టారు? పర్యావరణం ఉంటేనే దిమాక్ ఉంటది కాబట్టి. పర్యావరణం లేకపోతే మైండ్ ఉండదు. కావాలంటే మీరు ఎక్స్పెరిమెంటల్ ఏం చేయండి, ఒక మనిషిని పుట్టంగానే ఒక చీకటి రూమ్ లో వేసేయండి. ఆ చీకటి రూమ్ లోనే ఉంటే ఆయనకి ఏముంటది? మైండ్ ఎందుకైతుంది? మైండ్ గ్రో అవుతుందా? ఏమన్నా పాసిబిలిటీ ఉందా? లేదు కదా, తగ్గుతుంది కదా. శిక్ష అంటే ఏంది? ఎక్కువ దునియాని చూడొద్దు అనేది శిక్ష. లేకపోతే జైలు ఉన్న వాళ్ళకి తిండి దొరికే, జైలు ఉన్న వాళ్ళకి అన్ని ఉన్నాయి కదా, సెక్యూరిటీ ఉన్నది, అప్పుల బాధ లేదు, ఫోన్ కాల్స్ లేవు, ఏం లేవు. టీవీ కూడా ఉంటది అనుకుంటా, విపాసన మెడిటేషన్ చేసుకోవచ్చు జైలు ఉన్న వాళ్ళు. ఓన్లీ తేడా ఏంటంటే వాళ్ళ దునియా ఎక్కువ చూడనియరు, అంతే తేడా. శిక్ష అంటే మన డెఫినేషన్ లో జర కఠోర కారాగార శిక్ష అంటే ఏంటంటే చీకటి దాంట్లో వేసు. ఇదేనా లాజిక్? అంతే కదా, టెక్నికల్ గా చెప్తున్నా నేను. బట్ అదర్వైజ్ కూడా మనం కూడా రోజు అలాంటి పరిస్థితుల్లో ఉంటాం. విండో ఉంటది, బంద్ చేసుకొని కూర్చుంటాం, ఒక కటన్ వేసుకొని కూర్చుంటాం. అర్థమైందా? ఇళ్లలో కూడా మరి దునియాని చూస్తారా? మంచిగా గ్రీనరీ ఉన్నది, ఒక పిట్టలు అరుస్తున్నాయి, అరే బాగుంది అని చెప్పి చూస్తారా? నిజంగా కనెక్ట్ కూడా కారు. మీకు అవకాశం ఉన్న కారు. గోదావరి ఉంది, ఎంత మంచిగా ఉంది. ఓ రోజు ఆనే గోదావరి పోటీ ఉండొచ్చు కదా, ఒక డే మొత్తం, నైట్ పూట కూడా ఆనే ఉండొచ్చు కదా హ్యాపీగా. నేను చేస్తున్న క్యాంపులు ఉత్తగా అంటలేను నేను. ఓకే, సో గోదావరి దగ్గర వెళ్ళి మీరు ఒక రోజు ఉండండి. స్వచ్ఛమైన గోదావరి దగ్గర వెన్నెల ఉంటది కదా, ఆ వెన్నెల్లో అక్కడనే ఉండండి. ఒక్క నైట్ మీరు మొత్తం ఆనే ఉంటే డెఫినెట్ గా మీ మెంటల్ టెన్షన్ కూడా తగ్గుతుంది అండ్ విల్ బి మోర్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్. అర్థమైందా? అట్లని చెప్పాడు ఆ పార్టీలు చేసుకున్నారు. ఈ పార్టీలకు కాదు, ఓన్లీ బీయింగ్ విత్ నేచర్. బీయింగ్ విత్ నేచర్ అంటే అన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటా ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ అరౌండ్. నీళ్ళను కూడా దాని ఒక గలగల అంటాం కదా, సో అది వినడము, ఆ పిట్టలు వినడము, రాత్రిపూట సౌండ్స్ వినడము, పొద్దునపూట సౌండ్స్ వినడము. నేను కండక్ట్ చేస్తుంటా అలాంటి ప్రోగ్రామ్స్, జియో స్పిరిట్ అని చెప్పి రెగ్యులర్ గా. సో అలాంటి అనుభూతిలో మీరు ఉంటే కూడా
ఇది అందుకే ఒకప్పుడు పేషెంట్లను ఈ హైలీ కంజెస్టెడ్ ఏరియాలలో హాస్పిటల్ లేవు. ఉన్నాయి ఎప్పుడన్నా ట్రెడిషనల్గా అట్లా? ఇప్పుడు ఎంత అర్బన్ ఏరియా ఉండి, ఎంత కంజెస్టెడ్ ఉండి, ఎంత హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో హాస్పిటల్ ఉంటాయి, ఈ భద్రాచలంలో ఎందుకు పెరుగుతున్నాయి తెలియదు నాకు. ఈ ఏరియాలో ఫుల్ హాస్పిటల్ పెరుగుతున్నాయి. ఏది అన్ని స్టేట్స్ బార్డర్ అనేవి, అదొక రీజన్ అయి ఉంటది. బట్ ద మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాలో హాస్పిటల్స్ ఉన్నాయి అనేది నా అనాలిసిస్. మీరు అగ్రి అయినా కాకపోయినా, ఒరిజినల్ గా మీకు టీబీ హాస్పిటల్స్ అని ఉండే కదా, అవి ఏడుండే గుట్టల పొంటి ఉండే. ద బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటిది నిజంగా కూడా చెప్తుంది ఇప్పటికైనా. కరోనాలోనే అంటున్నా ఐసీయూలు వేసి తొందరగా కూడా కొట్టుకున్నాం మేము. వాళ్ళని అదే తీసుకో ఈ అడవిలో తిన్నా కానీ బతుకుతుండే, ఇంత ఫుడ్ ప్యాకెట్లు మీదకేం చేసినా సరే కరోనా వాళ్ళందరినీ. అర్థమైంది కదా, మనిషి నుంచి జానవరికి అయితే పోలే కదా కరోనా, పోయినట్టు దాఖలాలు లేవు. దాని నుంచి మనకు వచ్చిందేమో, అది చాలా గ్రేట్, అంతే కదా. సో అట్లా వాళ్ళని వదిలినా కానీ వాళ్ళు బతుకుతుండేనేమో అని నాకు డౌట్ కదా. పాసిబిలిటీ ఉండే కదా. తక్కువ ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్న పేషెంట్, ఇక్కడ ఉన్న పేషెంట్ మనం చూడనీకే పోతేనేమో నువ్వు చెప్పులు ఇప్పు, నువ్వు అది వేసుకో, మొత్తం నాకు డ్రెస్ ఇస్తారు మొత్తం వెరైటీగా. ఏదో నేను కూడా డాక్టర్ అన్నాడు, మొత్తం మీదికేం కిందాకి ఇస్తారు, అది కట్టుకో ఇదిగా అన్నీ చెప్తారు. అట్లున్న పేషెంట్ల ఆడికేడికి రాదా? నేను బయటికి మంచిగా వస్తేనేమో నాది వాళ్ళకి వస్తుంది అంటారు, లేదా వాళ్ళది నాకు వస్తుంది అంటారు. వస్తే వచ్చిందేమో అది వేరే విషయం, కానీ లోపల ఎంత ప్రాబ్లం ఉందనేది మనం రియలైజ్ అవుతలేమని నేను అంటున్నా. ఐసీయూ ఎన్విరాన్మెంట్ అట్లా ఉంటుంది. ఇట్లనే ఫుల్ ఏసీ వేస్తారు కదా, చలి పెడితే దుప్పటి కూడా అడగలేకుండా ఉంటారు వాళ్ళు పేషెంట్లు, ఆ చలికి అవుట్ అవుతాను. నేను చూసిన ఘోరం. ఎవరు కూడా లోపల పోనీకే లేదు కదా, ఫుల్ ఏసీ ఇస్తారు, ఎన్నడూ పడరాని మంది కదా అట్లా. నెక్స్ట్, సో ఇది వల్నరబుల్ పాపులేషన్స్, చిల్డ్రన్, ఎల్డర్లీ పీపుల్. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందంటే ముసలోళ్ళు కూడా, మన పచ్చి ఆకు కూడా రాలిపోతుంది తెలుసా ఎండలకు. చూసిరు ఎప్పుడన్నా మీరు? చెట్టు మీద ఉన్న ఆకు కూడా పచ్చిది రాలిపోతుంది. అలాంటి ఎండలు ఇవి. ముసలోళ్ళు కూడా టుప్ప టుప్ప పోతురు, ఆల్రెడీ బిగిన్ అయింది. ఊర్లలో డప్పు శబ్దం వినబడుతుందా మంచిగా, డ్యాన్సులు డప్పులు, అర్థమైందా? కొంతమంది ఆ సాగుపోయి కూడా మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఆల్ అవుట్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు ఆ ఎండలకు. అవుతుందా లేదా? సో ఇవన్నీ కూడా చిల్డ్రన్ అండ్ ఎల్డర్లీ. నేను అంటా అందుకే మీరు హాస్పిటల్ ఎట్లయితే ఉండాలని అంటారో అట్లనే ప్రతి ఊర్లో కూడా ఒక ఈసీ రూమ్ కట్టండి, ఇట్లా ఒక హాలు. ముసలోళ్ళని పిల్లల్ని అలా ఇచ్చేయండి. సమ్మర్ హాలిడేస్ అని రోడ్ల మీద తిరిగేటట్టు చేయకండి, ఉంటాయి ఎక్కువ అవుతుంది పిల్లలకు. సమ్మర్ హాలిడేస్ అని హాఫ్ డే ఇస్తారు చూడు, అది ఇంకా ఘోరం. వాడు ఇంటికి పోయి ఇంటికి చక్కగా పోక ఎన్నో ఎండలో తిరుగుతాడు, అందుకే అవుతుంది. నేను చిన్నప్పుడు చూసిన ఒక పాప ఉండే, ఆమెకి ఇట్లనే బ్లడ్ మొత్తం వచ్చేసింది, అవుట్ అయిపోయింది, సన్ స్ట్రోక్ అయ్యి. ఆ కళ్ళ ముందట చూసిన. మేము కూడా అట్లా మా అమ్మమ్మ అని పోయినప్పుడు ఆడుకుంటాం కదా ఎండల, తిరిగితే అట్లా కూడా అవుతుంది. సో అందుకే ప్రతి ఊర్లో ఒక ఏసీది అంటే కొత్త స్కీమ్, ఇప్పటికే ఎలక్షన్లలో మేనిఫెస్టోలు ఏం రాయాలనో వాళ్ళకి కష్టమవుతుంది కాబట్టి చెప్తున్నా, ఇది కూడా పెట్టండి తప్పది. నువ్వు మనుషుల్ని కాపాడాలంటే ఇది చేయాలి, లేకపోతే క్లైమేట్ చేంజ్లో మనం మిటిగేషన్ ఎఫర్ట్స్ పెట్టి మొత్తం కూడా తగ్గించాలి, ఎమిషన్స్ తగ్గించాలి. తగ్గించినప్పుడు ఏం చేయాలి? ఇలాంటి అడాప్టేషన్ చేయాలి, కాస్ట్లీ అయినా సరే, తప్పదు కదా మరి. మీరు కూడా మీ డ్రెస్సులు గిస్సులు ఆ కలర్లన్నీ చేంజ్ చేసి వైట్కి రండి, బెటరు. వైట్ డ్రెస్ మంచిది. వెనకటికంతా ఎక్కువ వైట్ వైట్ వాడేటోళ్ళు కదా, అవునా కదా? ఇన్ని కలర్లు ఉన్నాయా? ఇంటి రంగులు కూడా చేంజ్ చేస్తాం కదా మనము. ఆ ఏషియన్ పెయింట్స్ వచ్చినాక కలర్ కలర్ తయారైనాం, అన్ని సైకిడెలిక్ కలర్స్. ఈ కలర్ చూడండి ఎట్లున్నాయా. మైండ్ ప్రశాంతంగా ఉంటుందా? హాస్పిటల్స్ నయం అనిపిస్తావు, కలర్ ఎక్కువ వాడతారు. ఏం కలర్ అది? గ్రీన్ వాడతారా? మీ డ్రెస్ కూడా గ్రీనే కదా. చాలా మంది డ్రెస్సులు యాప్రాన్ గీప్రాన్ వేసుకుంటారు కదా మీరు, అవన్నీ అవన్నీ గ్రీనే కదా. గ్రీన్ ఎందుకు వాడతారు ఎక్కువ? గ్రీన్ కలర్ ఎందుకు వాడతారు? కూలింగ్ సూతింగ్ ఎఫెక్ట్ ఉంటుంది గ్రీను, అర్థమైంది కదా. ఎస్పెషల్లీ ఐ హాస్పిటల్లో అయితే గ్రీన్ ఎక్కువ వాడతారు, ఐ హాస్పిటల్లో, తెలుసు కదా మీకు. సో ఇప్పుడు అది కూడా వదిలేసి మీరు బ్లూకి వచ్చారు, ఆ టీవీ సీరియల్ వాళ్ళు లెక్క. టీవీలలో ఎక్కువ బ్లూ ఇంకేవో కలర్లు వాడతారు కదా, ఆడుకొచ్చారు కొంతమంది, చూసారా మీరు? ఆ బ్లూ లేదు, ఒరిజినల్గా గ్రీనే ఉన్నది. సో అట్లా మనకు ప్లాంట్లు కూడా పెట్టాలి, నిజమైన ప్లాంట్లు. ఓన్లీ కలర్ వేస్తే నడవది. ప్రతి హాస్పిటల్లో కూడా ప్లాంట్లు చాలా పెట్టాలి మనం, అది. నెక్స్ట్,
ఇది అడాప్టేషన్ మిటిగేషన్ ఈ రెండు ఉంటాయి వల్నరబిలిటీకి. ప్రతి ఒక్కరు కూడా రెండే ఉంటాయి. ఒకటేమో అధిగమించడానికి ఏం చేయాలి, ఆ పరిస్థితి నుంచి వస్తే ఏం చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లైమేట్ చేంజ్లో ఈ ఎమిషన్సే తగ్గించాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోలార్ ప్యానెల్ పెట్టుకురు అనుకో, అంటే ఆటోమేటిక్గా మీ థర్మల్ పవర్ ప్లాంట్లో బొగ్గు అనేది తక్కువ వాడిరు. అది మిటిగేషన్ కింద అవుతుంది సోలార్ ప్యానెల్ ఫర్ ఎగ్జాంపుల్. అట్లనే విండ్ ఎనర్జీ అనండి, టైడల్ ఎనర్జీ అనండి, థర్మల్ ఎనర్జీ అనండి, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా మీకు ఆప్షన్స్. సో ఇవన్నీ కూడా మీకు మిటిగేషన్ అనేది చేస్తాయి, అంటే తగ్గించడానికి చేస్తాయి ఏవది ఒరిజినల్ ప్రాబ్లమ్ని కూడా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేషెంట్ వస్తాడు, డయేరియా అయి వస్తాడు, మీరు ట్యాబ్లెట్ ఇస్తారు. ట్యాబ్లెట్ సొల్యూషన్ సాల్వ్ చేసినట్టు అయిందా? ఫస్ట్ ఆ పేషెంట్కి ఏం చెప్పాలి, నువ్వు చక్కగా ఈ నెంబర్కి కాల్ చేయి, ఆ వాటర్ వర్క్స్ వాళ్ళు ఉంటారు కదా, మెట్రో వాటర్ సప్లైస్ అండ్ సీవరేజ్ బోర్డు, అదేందో వెరైటీగా 2 బోర్డులు కలిసే ఉంటాయి, అందుకే కలుస్తాయేమో నీళ్ళు కూడా. వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు 2 పైపులు కూడా అట్లే కలిసిపోతుంటాయి ఒక దగ్గర. సో వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ కదా ఫస్ట్. అప్పుడు మిటిగేట్ చేసినట్టు నీకే కాదు, ఆ ఏరియాలో ఉన్న ఇంకా 10 మంది లైఫ్ ఇదవుతుంది, సేవ్ అవుతుంది. అట్లా మిటిగేషన్ ఏంది? సరే నువ్వు ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టుకున్నావా, సరే వాటర్ని కాచి చల్లార్చి తాగినవా, లేదా వాటర్ని ఇంకేమేమి ట్రీట్మెంట్లు చేసినావు, ఇవన్నీ వస్తాయా లేదా? సో ఇది అడాప్టేషన్ కింద అవుతుంది. ఒరిజినల్ ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేస్తలేము. ఇది అందుకే 2 ఉంటాయి మార్గాలు ఎవరికైనా కానీ. ఒకటేమో ఒరిజినల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే నా ఒక్కంతో కాదు అన్నప్పుడు, అది అందరితోటి అన్నప్పుడు మీరు ఏం చేయలేనప్పుడు రెండో లెవెల్కి రావాలి, అడాప్టేషన్కి రావాలి. అర్థమైందా? సో క్లైమేట్ చేంజ్లు అన్నీ ఇట్లనే ఉంటాయి, 2 రకాల సొల్యూషన్స్ ఉంటాయి, అడాప్టేషన్ ఆర్ మిటిగేషన్. నెక్స్ట్, సో ఇది యాక్షన్ మనము చేయాలనేది పాయింట్. ఎవ్రీబడి అంటే అది మీరు కమ్యూనిటీ అనండి, ఇండివిజువల్ అనండి, ఇన్స్టిట్యూషన్స్ అనండి, ఎస్పెషల్లీ హాస్పిటల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. బికాస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్స్. ఇది గవర్నమెంట్ పరంగా చూసినా కానీ హెల్త్ సెక్టర్ అనేది, ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది 2 సెక్టర్లు కదా ఇంపార్టెంట్, అవునా కదా? ఈ 2 మంచిగా ఉంటే దేశం మంచిగా ఉంటుంది. దేశం అంటే ఒక పదం ఉంది కదా, పూరించండి. దేశం అంటే దేశం అంటే అందుకే ఓవర్ అయిపోయినాం. ఈ పదం అన్నప్పటి నుంచి ఇంకా మట్టి కూడా కనబడతలేదు, మట్టి కూడా ఖతం అయిపోయింది. ఓన్లీ మనుషులు ఉన్నాము. ద మోస్ట్ పాపులర్ కంట్రీ ఏంటిది ఇప్పుడు? ఇండియా. మొత్తం ప్రపంచంలో ఇండియా. మరి మీరు సపోర్ట్లు కొట్టుకురా అందరూ ఒకరినొకరు. కొంతమంది డాక్టర్లు స్పెషల్గా పనిచేస్తారు పిల్లలు పుట్టిన కోసం. ఎప్పుడు అలా ఎంట వాడతా నేను, అమ్మ మీరు పిల్లలు పుట్టలే అని బాగా కోషిష్ చేస్తారు. ఇప్పటికే దేశం మీద పాపులేషన్ హయ్యెస్ట్ అయింది. ఎట్లా బతారంటే, అది మహాభారత్ టైంలో ఇంతకంటే ఎక్కువ ఉండేనంటే, అంటే మరి అప్పుడు యుద్ధాలు అయ్యి వస్తుండే, మరి ఇప్పుడు అట్లా పోతలేరు కదా. ఇప్పుడు అట్లా పోయేది కూడా లేదు కదా. అప్పుడు డిజీజ్ వచ్చి అది వచ్చి ఇది వచ్చి ఎన్నో పోతుండే. మనం థిరిటికల్ అవన్నీ వెనకటికి అట్లుండే ఇట్లుండే అంటే నడవది. ఐ థింక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పెస్ట్ అని అంటాం కదా. పెస్ట్ అంటే ఏంది? వేరే వాటి మీద ఆధారపడి జీవించే వాటిని పెస్ట్ అంటారు, అవునా కదా? మనము అన్నిటి మీద ఆధారపడుతున్నామా లేదా? ప్రకృతిలో ఉన్న ప్రతి అంశం మీద అతిగా ఆధారపడి జీవించేది ఒక జీవి ఏందనంటే ఎవరాళ్ళు? మనుషులు. మంచోళ్ళ మరి అన్ని జీవుల కంటే కూడా? మనుషుల దేవుళ్ళు చెడ్డోళ్ళని చేస్తున్నాం ఉల్టా. అవి తిట్టుకుంటే మన దేవుళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటే, గిట్లా బేకార్ వాళ్ళని పుట్టించారు, మా సొంటోళ్ళని పుట్టిస్తే మేము చూడు ఏం చేయలేదు, బ్యాలెన్స్డ్ ఉండే ప్రపంచం పర్యావరణం, ఇగో వీళ్ళ మూలన చూడు మొత్తం కథమే అవుతున్నది అని అంటారా లేదా? కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అట్లా కూడా, అవునా కదా? అది నెక్స్ట్. ఇది అయిపోయింది. ఏమన్నా చాయ్ బ్రేక్లు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే లేచిపోతారు మన వాళ్ళు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ దానికి రండి. ఇంకోటి ఉంది, అది కాదు, అది కాదు, అదే ఫోల్డర్లు ఉంటుంది మీది. అదే మీది. వెరీ గుడ్. ఫుల్ స్క్రీన్ పెట్టు. అబ్బా, దీని కూడా ఎండ ఎక్కువ కొట్టినట్టుంది, లొలిస్తుంది. జనరల్గా కంప్యూటర్కి ఫ్యాన్లు పెడతారు, మన బ్రెయిన్ కూడా కంప్యూటర్ లాంటిదే కదా.
ప్రాసెసింగ్ యూనిటే కదా ఇది కూడా. మీ నెత్తికి కూడా 10 ఫ్యాన్లు పెట్టాలేమో. ఇది కూడా కూల్ కావాలి. నేను ఏదంటలే నీండి మరి ఏం చేద్దాం. ఎక్కడ నాకు తెలుస్తలేదు. ఇంత శబ్దం ఉంటే అసలు పెళ్లిళ్ళు కూడా ఎట్లయితాయి, వాళ్ళ ఫంక్షన్లు ఎట్లయితాయి అర్థమైతలేదు. సినిమా థియేటర్లు ఇట్లుంటే సినిమా చూస్తారా మీరు? ఇంత శబ్దం ఉంటే చూడరు కదా, తిడతారు కదా. ఇప్పుడు వస్తుంది ఏసీ. ఓకే, ఏసీరా ఇప్పుడు ఎవరన్నా? మరి సారీ. ఓకే, వేస్తారులే. ఎవరు వస్తారో మన వాళ్ళు చేస్తారు. ఇది మన టాపిక్స్ ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేయాలని అంటే, ఈరోజు హాస్పిటల్ వెళ్తున్నామా? అది కదా మేడం, ఫైనల్ గా హాస్పిటల్ వెళ్తున్నాం అనేది పాయింట్. అంటే వెళ్తలేము. సరే మరి, ఎందుకంటే ఇది నేను ఎంత తొందర క్లోజ్ చేయాలనే దానికి అన్నా. మేడం డిఎంహెచ్ఓ మేడం వస్తున్నారు, లేకపోతే గ్రూప్ డిస్కషన్ పెట్టాను. ఓకే, ఈ గైడ్ లైన్స్ ఏంటంటే మీ రెస్పెక్టివ్ హెల్త్ ఫెసిలిటీస్ ఏమైతే ఉంటాయో అన్నిట్లో కూడా మీరు వాట్ చేంజెస్ యూ కెన్ బ్రింగ్ అనే దానికి ఇది ఇంపార్టెంట్. ఇది మొత్తం కూడా మీకు పీపీటీ ఇస్తారు మనోళ్ళు. అందులో కొన్ని ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. మీరు అదే చెక్ లిస్ట్ మీరు దగ్గర పెట్టుకొని అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? చెక్ చేసుకొని హౌ బెస్ట్ యువర్ హాస్పిటల్, హౌ గ్రీన్ యువర్ హాస్పిటల్, హౌ క్లైమేట్ రెసిలియంట్ యువర్ హాస్పిటల్. అర్థమైందిగా? ఇవి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, అట్లనే ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో దానికోసం ఇది బేసికల్గా ఇది మొత్తం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీసెంట్లీ మోర్ దెన్ 200 గ్లోబల్ మెడికల్ జర్నల్స్ హ్యావ్ అక్నాలెడ్జ్డ్ దట్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ద గ్రేటెస్ట్ థ్రెట్ టు గ్లోబల్ పబ్లిక్ హెల్త్. అది మీ అందరికి తెలుసు, ఇంకా డిఫైన్డ్ ఆల్రెడీ. నెక్స్ట్ తర్వాత నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ హ్యూమన్ హెల్త్, NPCCHH. ఇదే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, స్ట్రెంథెనింగ్ హెల్త్ సిస్టమ్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్ ఇన్ ద కంట్రీ. ఇది గోల్ ఏంటంటే is to reduce morbidity, mortality, injuries and health vulnerability to climate variability and extreme weather events. Climate variability అంటే ఏంది? ఎక్స్ట్రీమ్ అంటే మీకు తెలుసు, వేరియబిలిటీ అంటే ఏంది? ఇప్పుడు చలికాలం చల్లగా ఉన్నదా? ఎంతమంది దుప్పట్లు కప్పుకోరు? చలికాలం కప్పుకోలే అంటే చలికాలం అనే కాలమే మాయమైపోయింది. ఇదే వేరియబిలిటీ అంటే. అట్లనే ఏంది? పడాల్సిన వర్షాలు టైంకి పడాలి. మృగశిర కార్తీకి మనకు వర్షం పడాలి అని అంటే మృగశిర కార్తీకి పడకుండా ఇంకో కార్తీలో పడ్డది అనుకో, ఈ కార్తులను ట్రెడిషనల్గా ఏవైతే ఉన్నాయో దాని మీనింగ్ లేదు. అంటే ఆల్రెడీ మీకు వేరియబిలిటీ అయ్యింది, షిఫ్ట్ అయిపోయిందా లేదా? అట్లా. సో ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అట్లనే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అంటే హై టెంపరేచర్. ఇప్పుడు మన బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుంది? బాడీ టెంపరేచర్ ఎంత మేడం? జ్వరం వచ్చింది అన్నికి ఎంత అంటాం? అది ఫారెన్హీట్. సెంటిగ్రేడ్ అయితే 37 అంటాం కదా అరౌండ్, ఫర్ ఎగ్జాంపుల్. సో 37 అని అంటే 37 మీద ఏ కొంచెం వచ్చినా మనకు మెటబాలిజం పనిచేస్తుందా? పనిచేయదు కదా. మామూలు నార్మల్ బాడీ కండిషన్స్ ఉండయి. జ్వరం వచ్చినప్పుడు అదే కండిషన్ కదా, లోపల వేడయ్యి హై టెంపరేచర్ అయినప్పుడు మనకు స్వెట్టింగ్ కూడా రాకుండా మన అన్ని ఫంక్షన్స్ అన్ని కూడా దెబ్బతింటాయి కదా. నార్మల్ ఏది ఒక మనిషికి ఉండాల్సిన బేసిక్ ఫంక్షన్స్ అన్ని కూడా. సో అట్లనే హై టెంపరేచర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ మనిషి ఏమైనట్టు ఇట్లా కూల్ చేసుకోవాలి. లేకపోతే మనిషికి ఏమవుతుంది? ఇంపాక్ట్. అందుకే భూమికి జ్వరం వచ్చింది అంటాం గ్లోబల్ వార్మింగ్లో. మనుషులకు జ్వరం వచ్చేది కాదు, మొత్తం భూమికే జ్వరం వచ్చినప్పుడు భూమిలో ఉన్న అన్ని జీవాలకు ఏమవుతుంది? ఇంపాక్ట్ అవుతుంది అది. సో ఇవన్నీ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్లో భాగం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అవేర్నెస్ చాలా ముఖ్యము. బిల్డింగ్ కెపాసిటీ ఆఫ్ హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్, ఇది అందులోనే భాగం ఈ ట్రైనింగ్. గవర్నమెంట్ ప్లస్ యూనిసెఫ్ కలిసి చేస్తున్న ప్రోగ్రామ్. అండ్ స్ట్రెంథెనింగ్ హెల్త్ సిస్టమ్
స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ. స్ట్రక్చరల్లీ అంటే ఈవెన్ చాలా మటుకు మన హాస్పిటల్ ఆర్కిటెక్చర్ ఉంది కదా, 100 ఏళ్ల క్రితం ఉన్న హాస్పిటల్స్ అనుకోండి, అవి ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నాయి. ద హైట్ ఆఫ్ ది రూమ్ కానీ, వెంటిలేషన్ కానీ. నాకు ఉస్మానియా హాస్పిటల్ అందుకే నచ్చుతుంది. ఇప్పుడంటే ఏదో మీదకేం పడుతున్నాయి అని గులగొట్ట నీకు రెడీగా ఉన్నారు, కానీ అది ఎంత ఫ్రీగా ఉంటాయి తెలుసా, వెంటిలేషన్ అంతా. ఒకప్పుడు మూసి మంచిగా ఉండే కాబట్టి ఆ గాలి కూడా మంచిగా ఉండాలి. బ్యూటిఫుల్ ప్లేస్ కదా అది. పోయిరా ఉస్మానియా హాస్పిటల్ ఎప్పుడన్నా? పోయి ఉంటారు కదా కొంతమంది అన్న. సో ఇప్పుడున్న హాస్పిటల్స్ క్యూబికల్స్ మన పోల్ట్రీ ఫామ్ లెక్కనే ఉంటాయి ఇవన్నీ కూడా. డబల్ 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 అన్ని రూములు హై ఎనర్జీ ఇంటెన్సివ్. ఐ థింక్ హాస్పిటల్ ఆర్కిటెక్చర్ అనేది మర్చిపోయారు. ఓన్లీ ఫర్ ఏమంటాం బిజినెస్ అని. ఈవెన్ ఫెసిలిటీస్ కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉండాలి ఒకదానికొకటి. అట్లా లేకుండా ఎక్స్పెన్షన్ అయిన కొద్దీ ఒకటి ఆడ ఉంటుంది, ఒకటి ఈడు ఉంటుంది, ఒకటి ఇన్యాక్సెసిబుల్ టు ద పేషెంట్ ఆర్ ఈవెన్ ద పర్సన్ విత్ అటెండింగ్. తీసుకెళ్ళడానికి కూడా కష్టము. రిపోర్ట్ చేయాలి, బ్లడ్ తీయకు అంటే ఎక్కడో ఉరకాలి. ఏ సంబంధం లేకుండా ఉన్నాయి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో కూడా. ఉన్నదా ఏమన్నా సిస్టమ్ కరెక్ట్? సో అవన్నీ కూడా మనం చూసుకోవాలి, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్స్ కూడా. Strengthen health systems, adaptive capacity to increase and compound impacts of various climate-sensitive diseases and health, ranging from increased vector and waterborne disease, food insecurity, heat waves, flooding, and other extreme weather events. ఇవన్నీ ఇంతకుముందు నేను బాగానే పదాలే మీకు అప్పటి నుంచి చెప్పినప్పుడు. నెక్స్ట్, సో ఇక్కడ మనం ఏం చేయాల్సిందంటే ద గ్రీన్ అని అంటాం కదా, టు బి మెజర్స్ టు బి ఇంప్లిమెంటెడ్. ఇది చాలా ముఖ్యం. అందులో గ్రీన్ ఆడిట్ కానీ, ఈవెన్ సోలార్ ప్యానల్, వాటర్ కన్జర్వేషన్, ఇవన్నీ మనం చూస్తే గ్రీన్ అనేది అవుతుంది. గ్రీన్ ఆర్ సస్టైనబుల్ బిల్డింగ్ ప్రాక్టీస్ డిజైన్ నుంచి మొదలుపెట్టి ఆపరేషన్, మెయింటెనెన్స్ అన్నిట్లో కూడా గ్రీన్ అనేది ఉండాలి. అసలు మీ ఇల్లు గ్రీన్ ఉందా? మీరు రెస్పెక్ట్ ఎక్కడన్నా ఉండండి, ఎవరిదాన్ని ఇల్లు గ్రీన్ ఉంటే ఎందుకు గ్రీనో నాకు చెప్పండి. గ్రీన్ కలర్ వేసి కాదు, గ్రీన్ అంటే కాన్సెప్ట్ అది. ఓకే, చెప్పండి ఎందుకున్నదో గ్రీన్. ఒక్కటనే ఆస్పెక్ట్ చెప్పండి మీ ఇంట్లో ఏం గ్రీనో. మీ ఇల్లు లివబులా? లివబుల్ అని మనం అనుకుంటున్నాం. దాదాపుగా మన ఇండ్లు అన్ని కూడా లివబుల్ కాదు ఇప్పుడున్న పరిస్థితిలో. అపార్ట్మెంట్లు కానీ రకరకాల కొత్త కొత్తవి వచ్చినాయి కదా, కాంక్రిటైజేషన్ కానీ, ఈవెన్ అర్బన్ లైఫ్ స్టైల్ కానీ, ఇవన్నీ కూడా లివబుల్ కాదు. అర్బన్ లైఫ్ స్టైల్ లివబులా, రూరల్ లైఫ్ స్టైల్ లివబులా, లేదా ట్రైబల్ లైఫ్ స్టైల్ లివబులా? లివబిలిటీ అంటున్నా. ఫుడ్, న్యూట్రిషన్ అది వేరే, హ్యాబిట్స్ అవన్నీ వేరే. లివబుల్ అనేది లేదాడ ఎక్కువ మటుకు గుర్తుపెట్టుకోండి. ఏదో బ్రతుకుతాం, మనకు అదొక కంఫర్ట్. ఒకరి ఇల్లు చూసి ఒకరు హ్యాపీగా ఉంటారు. నాది ఒక ఇల్లు ఉన్నది, ఈ మధ్యన 6.5 lakhs మీద చూసిరా ఇల్లు, స్టోన్ హౌస్ అని. అది ఎందుకు చూస్తారు అని అందులో కమెంట్స్ అవన్నీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఎవ్రీబడి సఫరింగ్ వాట్ ఎవర్ దే హ్యావ్ పొజెస్డ్. ఇల్లు అని ఒకటి కట్టుకోరు కదా, గూడు అంటాం కదా, అందులో పోయిరు కానీ నోబడీ ఈజ్ హ్యాపీ. ఆ లివబుల్ ఎన్విరాన్మెంట్సే కావు. గ్రీన్ కాన్సెప్ట్ చాలా ఉంటాయి. నువ్వు సన్ రైజ్ చూస్తే గ్రీన్ ఉన్నట్టు, సన్సెట్ చూస్తే గ్రీన్ ఉన్నట్టు, మూన్ లైట్ మీ ఇంట్లో పడితే గ్రీన్ ఉన్నట్టు, చుక్కల్ని చూస్తే గ్రీన్ ఉన్నట్టు, అడవిని చూస్తే గ్రీన్ ఉన్నట్టు. చెట్లు చూడాలి, అర్థమైందా? నీ నీళ్లు మొత్తం నీకు హార్వెస్ట్ కావాలి, వర్షం పడ్డ నీళ్ళని మీ ఇంట్లోనే ఉండాలి. ఇట్లుంటాయి కదా. అట్లనే పిట్టల శబ్దాలు వినాలా లేదా? సో ఇట్లా అన్ని నేచర్ కి కనెక్ట్ అయ్యి అన్ని ఉంటే డెఫినెట్ గా మనం గ్రీన్ సైడ్ క్లోజ్ గా ఉన్నట్టు కదా, సస్టైనబిలిటీ సైడ్ క్లోజ్ గా ఉన్నట్టు. మనవి లేవు దాదాపుగా. అండ్ ఒకరిని చూసి ఒకరు మనం ఇంకా వీఆర్ గోయింగ్ ఇన్ టు ద వర్స్ట్ సిచ్యువేషన్ ఉన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎనర్జీకి వద్దాం అయితే. సో ఎనర్జీ ఇది యాక్చువల్గా హెల్త్ కేర్ ఫెసిలిటీది హైలీ ఎనర్జీ ఇంటెన్సివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే, ఓకేనా కూర్చోండి నేను. సో ఇది మనకు హైయెస్ట్ కన్జంప్షన్ అవుతుంది ఈ సెక్టర్లో. ఇప్పుడు జనరల్ గా కొన్ని డిపార్ట్మెంట్లలో ఎప్పటికి లైట్లు వెలగాలి, అందులో ఒకటి హెల్త్. అవునా కదా, హాస్పిటల్లో లైట్లు పని చేసి ఉంటుందా ఎప్పుడన్నా? ఇంకో డిపార్ట్మెంట్ ఏముంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు కూడా 24 గంటలు లైట్లు వేయాలి. కానీ మనకేందనంటే టోటల్ ఎక్విప్మెంట్ అనండి, లేకపోతే ఏసీ ఉండాల్సిన రూమ్స్ అనండి,
లేదా అక్కడ రకరకాల స్టెరిలైజ్ చేయడానికి రకరకాల యూజ్ చేస్తారు కదా, అనండి ఇట్లా ఉంటాయి కదా ఎక్విప్మెంట్. సో అన్నిటి కలిపి మన ఎనర్జీ చాలా ఇంటెన్స్ గా మనం యూజ్ చేస్తాం హాస్పిటల్స్ లో. అయితే ఈ హెల్త్ కేర్ ఫెసిలిటీ అనేది ఇంకా పెంచాలి అని అంటే గవర్నమెంట్ కూడా దీని యొక్క టోటల్ ఎనర్జీ కూడా ఇంకా మనం పెంచాలి అన్న కట్టుకు వచ్చింది ఇప్పుడు. అది ఛాలెంజ్ వాళ్ళకి. అందుకని ఎక్కడెక్కడ మిగుల్చొచ్చు అనేది పాయింట్ మనం కదా. ఇప్పుడు మీ ఇళ్ళల్లో కూడా ఎందుకు లైట్లు బంద్ చేస్తారు చెప్పండి? బిల్లు ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు ఫ్రీ పవర్ అని చెప్పారు కదా, ఫ్రీ పవర్ అంటే అన్ని యూనిట్ల వరకు కట్టేగా వదిలేస్తారు. ఏమన్నా కానీ బోర్లు అట్లనే చాలా మంది బోర్లు ఆటోమేటిక్ ఆన్ ఆఫ్ ఉంటాయి. ఫ్రీ పవర్ అంటే ఇక నడుస్తూనే ఉంటాయి, నీళ్లు పోతూనే ఉంటాయి. చూసారా మీరు అట్లా? చాలా తప్పది, క్రిమినల్ అది అలాంటి వర్క్ చేయడం. అవసరం ఉంటే పెట్టాలి గంతే కానీ ఫ్రీ పవర్ అని చెప్పి ఆన్ చేస్తూనే ఉంటారు. వెరైటీకి ఏమంటారు తెలుసా, బోర్లు ఎండిపోతాయి అంట దాని గ్యాస్ ఇస్తే. అది కంటిన్యూ పోతూనే ఉండాలంట ఫ్లో. సో ఇది ఇన్ఎఫిషియెంట్ ఉన్నది ఇప్పుడున్న పవర్ సిస్టమ్ ఇదంతా కూడా. అట్లే బిల్స్ కూడా బాగానే వస్తాయి హాస్పిటల్లో, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఇది మనకు 65% ఆఫ్ ఎనర్జీ కన్సంప్షన్ ఎక్కువ లైటింగ్ కి, వాటర్ హీటింగ్, కూలింగ్, వెంటిలేషన్ ఇలాంటి వాటికి పోతుంది. అందుకే మనం గ్రీన్ డిజైన్ కాన్సెప్ట్స్ అనేది రావాలని అనుకున్నాం. ఓకేనా? అది. సో యాక్చువల్ గా కరోనా వచ్చినప్పుడు నాది ఒక ప్రపోజల్ ఉంటే, కొన్ని ఆధ్యాత్మికత కేంద్రాలు నేచర్ కి క్లోజ్ ఉంటాయి కదా, ఈవెన్ చాలా ఫారెస్ట్లలో ఏ జానవర్ కూడా లేకుండా ఉంటాయి కొన్ని. అలాంటి ప్లేస్లలో నేను తీసుకెళ్తే కొంచెం ఎక్కువ రోజులు బతారని నాకు అనిపించింది టెక్నికల్ గా. అంటే కొంచెం కొంచెం ఉన్నోళ్ళు లేదా హెల్తీగా ఉన్నోళ్ళు కూడా ఆల్రెడీ డిటెక్టెడ్ అంటాం కదా, వాళ్ళను పాసిబిలిటీ ఉండే అంటే మెడికల్ సపోర్ట్ ఇచ్చుకుంటా వాళ్ళ నేచురల్ ఎన్విరాన్మెంట్ లో ఉంచితే. ఎందుకంటే నేను కూడా ఆ టైంలో నేచర్లోనే తిరిగిన ఎక్కువ. ఐ వాజ్ హెల్దీ, నాకేం కాలేదు. కొంతమంది కరోనా వచ్చిన వాళ్ళ పక్కన ఉంటే కూడా నాకేం కాలేదు. అది. సో అట్లా పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇది గైడింగ్ ప్రిన్సిపల్స్ ఎనర్జీ కన్జర్వేషన్ ఉంటే మనకు. సో దీనికి స్ట్రాటజీ మనం చేయాలి అంటే ఇంటర్నల్ గా. అందుకే ఇప్పుడు మీ ఇండివిజువల్ హెల్త్ ఫెసిలిటీకి మీరు ఒక స్ట్రాటజీ చేయాలి, హౌ టు రెడ్యూస్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది. ఎనర్జీ ఆడిట్ అంటాం. ఆడిట్ అంటే ఏం లేదు, ఈవెన్ చిన్న పిల్లలతో కూడా చేయించవచ్చు. అదేం లేదు, మనం వెళ్ళి ఎన్ని బల్బులు వెళ్తున్నాయి, ప్రతి బల్బు ఇప్పుడు ఈ బల్బ్ వెలుగుతుందా, దీనికి ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందా, వైట్ బల్బ్కి ఎక్కువ అవుతుందా మామూలుగా. ఎల్ఈడి అయితే అది వేరే విషయం కానీ, బట్ మామూలుగా ఈ ఎల్లో కలర్ బల్బులు ఉంటాయి కదా, ఫిల్మెంట్ బల్బులు, దానికి ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. వాట్స్ అనేది ఎక్కువ ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది మనకు, అవునా కదా. సో చిన్న ఆడిట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమేమి ఫిట్టింగ్ ఉన్నాయి, దేనితో ఎన్ని యూనిట్లు కాలుతున్నాయి, టోటల్ బిల్ ఎంత వచ్చింది, ఇట్లా చేసుకోవచ్చు కదా. అది ఈ ఆడిట్లు కంపల్సరీ చేపియాలి. ప్రొఫెషనల్ తోటి కూడా చేయించవచ్చు, లేదా మీ అన్నల మీరు కూడా చూసి ఎందుకు కొత్త లైట్లు వెళ్తున్నాయి అని చెప్పి కూడా బంద్ చేయొచ్చు. అది. సో ఇది మనకు అందుకే ఈ స్టాఫ్, పేషెంట్, విజిటర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ అనేది చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది ఇది ఆఫ్ చేసే అవకాశం ఉన్నా ఆఫ్ చేయరు, నాకేంటి వేరే వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ హాళ్ళకేంచి అందరం బయటకు వెళ్తున్నాం అనుకో, కొన్ని లైట్లు ఫ్యాన్లు విరుగుతున్నాయి అనుకుందాం. మనం ఫ్యాన్ తక్కువ ఉంటే ఫ్యాన్ పెంచాను అంటాం, కానీ పోయేటప్పుడు నేను కాదు ఎవరన్నా బంద్ చేస్తారని పోతాం. మనం బంద్ చేసుకుంటూ పోతామా? ఏ ఆఫీస్ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ మీరు పోతే పోతే మీరు లాస్ట్ ఉంటే స్విచ్ బోర్డ్ ఆనే ఉంటుంది డోర్ పక్కనే, అన్ని స్విచ్లు ఇట్లా కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, అవునా కదా. అట్లా చేయొచ్చు. అట్లా మనం ఎడ్యుకేషన్ చేయాలి పేషెంట్లకు కానీ, విజిటర్లకు కానీ, ఈవెన్ మన డాక్టర్లు, స్టాఫ్ అందరికీ. ఎందుకంటే వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని వాళ్ళు ఎవరు చేయరు. ఇవన్నీ అవుతుంటేమో. ఇది స్విచ్ ఆఫ్ పాలసీ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత వాక్ అరౌండ్ అంటే మొత్తం ఎవరో ఒకరికి బాధ్యత ఇవ్వాలి, రోజుకొకరికి ఇస్తే వాళ్ళు వాక్ అరౌండ్ అంటే మొత్తం తిరుగుతారు, కారిడార్స్లలో మొత్తం తిరిగి ఎక్కడెక్కడ అవసరం లేదు బంద్ చేపించి వెళ్తారు. అట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి. లేబులింగ్ ఒక్కోసారి మా ఇంట్లోనే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది, ఫ్యాన్ స్విచ్ తెలియదు, లైట్ స్విచ్ తెలియదు, ఎన్ని రోజులైనా కన్ఫ్యూజన్ అట్లనే ఉంటుంది. 2 డేస్ చూస్తాం.
అర్థమైంది. తెలియక బయట లైట్ కూడా వేస్తాం ఒక్కోసారి అన్ని స్విచ్లలో, సంబంధం లేని లైట్. అది అట్లనే ఉంటుంది, మనం లోపల ఉంటాం ఈ లైట్ రాలే అని. సో ఇట్లా ఆడ రాసి పెట్టాలి, స్విచ్ బోర్డ్ మీద లేబులింగ్ ఉండాలి. కొత్త వాళ్ళకైతే చాలా అవసరం కదా. ఈవెన్ హోటళ్ళలో పోతే కూడా నాకు అదే కన్ఫ్యూజన్, అర్థం కాక అన్నీ వేస్తా. మనకు వెళ్ళదు కదా కొత్త ప్లేస్, మన ఇంట్లోనే కన్ఫ్యూజన్, ఇంకా హోటల్లో పోతే ఇంకా కన్ఫ్యూజన్. అది. సో ఈ తర్వాత యాక్సెసబుల్ కూడా ఉండాలి స్విచ్చెస్. కొన్ని స్విచ్లు అంత హైట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ డబ్బా ఉంది చూసిరా, మెయిన్ స్విచ్లు ఆడు ఉన్నాయి. ఎంతమందికి యాక్సెస్ హైట్ ఉన్న వాళ్ళకు, యావరేజ్ హైట్ ఉన్న వాళ్ళకైతే కష్టం కదా. ఆడిపోయి అది బంద్ చేయాలంటే చేరెక్కాల బంద్ చేయాలి. అట్లా కదా, యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఏడబెట్టాలనేది, ఇవి కూడా ఇంపార్టెంట్. సో అట్లనే కొన్ని లైట్లు ఉంటాయి కదా, మెయింటెనెన్స్ అనేది చేస్తే కూడా మనకి ఎనర్జీ మిగులుతుంది. ఎక్కువ రోజులు కొన్ని గీజర్లు ఉంటాయి, అట్లనే నడుస్తుంటాయి, ఏం లేదు. మనం అట్లే ఉంటే దానికి మొత్తం ఒకటి కవరింగ్ వచ్చి అది హీటింగ్ అనేది తక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇలాంటివి అవుతాయి. తర్వాత కొన్ని అవుట్డేటెడ్ ఉంటాయి, తీసి పడేయాలి. డిమ్డ్ లైట్స్ కొన్ని ఉంటాయి, అవి ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తే కానీ మనకు వెలుతురు ఎక్కువ, అవి తీసి కొత్తది పెడితే మంచిగా అవుతుంది. అట్లాంటివి చేయొచ్చు. ఎల్ఈడిస్ వాడచ్చు మనము. సో అట్లనే రిపోర్టింగ్ కూడా చేయాలి. అంటే మెయింటెనెన్స్ కావాలంటే రిపోర్ట్ కూడా చేయాలి కదా, ఇది బాగాలేదు ఇది ఇట్లుందని చెప్పి. సో ఇవి కూడా చేయాలి. తర్వాత అదే ఎల్ఈడి చాలా తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తేనే, మీకు తెలుసు ఆల్రెడీ రిప్లేస్ అయింది. మంచి మూమెంట్లలో అయ్యింది అంటే ఎల్ఈడి లైట్లే, గుర్తుపెట్టుకోండి. పర్సనల్గా మీరు కూడా ఇళ్ళల్లో ఎల్ఈడీసే కొంటారు కదా, అందరు కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే. మామూలుగా ఫిలమెంట్ బల్బు 30 రూపాయలకు అట్లా కూడా వస్తాయి. అవి పెడతారు ఎవరన్నా, ఎల్ఈడీసే కొంటారు 100 రూపాయలని 200 అయినా కానీ. ఇది ఒక అలవాటు లెక్క అయిపోయింది అందరికి. అది నెక్స్ట్. అట్లా సెన్సర్స్ కూడా పెట్టాలి. ఇప్పుడు వాకింగ్ చేస్తుంటే లైట్లు వెలుగుతాయి, తెలుసా మీకు అది. కొన్ని కంటర్లలో అన్నసరి ముందే వెలిగాయి, డిమ్ లైట్ ఉంటుంది, ఒక మనిషి దగ్గర పోగానే ఆ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు నేనేం చేసిన, మా సిటీజెడ్ కెమెరా అంటాం కదా, ఫ్యాన్ టిల్ట్ అండ్ జూమ్ కెమెరాస్ వచ్చినాయి కదా, సెక్యూరిటీ కెమెరాస్. ఆ కెమెరాలనే ఒక 3 ఎల్ఈడి లైట్లు ఇచ్చింది, ఇట్లా ఫ్లడ్ లైట్ లాగా. అదేం చేస్తుంది అంటే, ఉత్తప్పుడు లైట్ వెలగది, నేను మీదికి పోతా కదా, పోగానే నన్ను చూసి అది లైట్ ఫుల్ వెలుగుతుంది, నాకు హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు బల్బు పెట్టరు తప్పింది. నిజంగా ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి డౌట్ వస్తుంది, అరే లైట్లు వెళ్ళిందంటే ఎవరన్నా అబ్జర్వ్ చేస్తారని. అర్థమైంది కదా. అంటే ఆన్ ఆఫ్ లైట్లో కూడా నాకు పోయింది, రెండు పనులు అయిపోయినాయి ఒకదాంతో. సెక్యూరిటీ కెమెరా తోటి నాకు లైటింగ్ ఫెసిలిటీ అయిపోయింది, సెక్యూరిటీ అయిపోయింది. సో ఇట్లా 2 in 1 కూడా మీరు చేసుకోవచ్చు, అంటే ఆప్షన్ 2. అది. అట్లనే టాయిలెట్స్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, అక్కడ మనం ఉంచాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుంది. సో ఎక్కడ ఎంత లైట్లు ఇవన్నీ కూడా ఇందులో మీకు ఇచ్చినాం మేము టోటల్గా. అంటే ఎంత కెపాసిటీ ఉండాలి, ఎంత బ్రైట్నెస్ ఉండాలి అలాంటివి కూడా డీటెయిల్స్ ఇచ్చినాం. ఈ పీపీటీ మీకు ఇస్తాం కాబట్టి అది మీరు రెడీగా కన్నర్లాగా ముందడ పెట్టుకొని, వెన్ ఎవర్ యూ గెట్ ఇట్ అవుట్ యూ కెన్ గో త్రూ అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. నెక్స్ట్. ఇగో ఇదే ఇంతకు ముందు చెప్పినాయి. లేబర్ రూమ్స్లో ఎన్ని లక్స్ అంటాం మనం, అంటే లైట్ ఎంత ఉండాలనేది. సో అవన్నీ కూడా ఇచ్చినాం. ఈ చార్ట్ మీరు పక్కన పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్. అట్లా వెయిటింగ్ హాల్లో ఎంత ఉండాలి, అది ఏ సైజు ఉంటే ఎంత ఉండాలి, ఇట్లా స్పేస్ ఎంత, స్పేస్కి ఎంత ఉండాలి, ల్యాబొరేటరీలో ఎంత ఉండాలి, అట్లా అన్నిటికీ ఇచ్చినాం. ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ది ఇది క్యాల్కులేషన్స్. నెక్స్ట్. అది. నెక్స్ట్. 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 ఇది రిఫ్రిజిరేషన్ రిక్వైర్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. బట్ యాక్చువల్గా మనకు ఎయిర్ కండిషనింగ్ ఇది ఫ్లోరో కార్బన్ రిలేటెడ్ ఫ్రీవి మనం వాడాలనే పాయింట్. ఆల్రెడీ ప్లాన్ అయ్యింది, ఎవరైనా వాడుతున్న పాత ఎక్విప్మెంట్ అది రిప్లేస్ చేయాలి. ఓజోన్కి హోల్ పడ్డది అంటాం, తెలుసా కదా మీకు. దాంతో అల్ట్రావైలెట్ కిరణాలు వచ్చి మనకు మనిషికి క్యాన్సర్ మొదలుపెట్టి ఎన్నో జీవాలు అంతరించినాయి కూడా. సో అలాంటి పరిస్థితి అయ్యింది మా. సో ఇప్పుడు అది వీ హ్యావ్ క్లోజ్ దట్ ఇష్యూ. యాక్చువల్గా క్లోజ్ అని అంటే వీ రెడ్యూస్డ్ అండ్ దట్ ఓజోన్ హోల్ అనేది మళ్ళీ మూసుకుపోయింది. O3 ఓజోన్ అంటే, అంతే కదా. అది ఓజోన్ ఇది ఆక్సిజన్ రిచ్ అనుకున్నారు, అది ఇవి పాయిజన్ కూడా. మీరు ఉండే లివింగ్ ప్లేస్లలో ఓజోన్ ఎక్కడ ఉంటుంది అంటే, మీ దగ్గర కొంతమంది దగ్గర ప్రింటర్లు జిరాక్స్ మిషన్లు ఉంటాయి, డాక్టర్ల పక్కనో బిల్లు లేచిన పక్కనో, వాళ్ళకి ఫుల్ ఓజోన్ పాయిజన్ అవుతాయి.
అర్థమైంది. ఆడ స్పార్క్ గీర్స్ వస్తాయి కదా ఎక్విప్మెంట్ తోటి, అక్కడ ఉంటుంది ఎక్కువ అది. సో ఇది కూలింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకు రిన్యూవబుల్ ఎనర్జీ ఒక గెజెట్ ఇచ్చారు, అందులో ఏది చూస్ చేసుకోవాలని గైడ్లైన్స్ అవన్నీ ఇచ్చారు. అట్లా మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేయాలి, ఫ్రిడ్జెస్ కానీ కోల్డ్ రూమ్స్ కానీ అన్నీ కూడా. తర్వాత ఫిల్టర్స్ చేంజ్ చేయడం ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను మా వెహికల్లలో చూసి ఉంటాను, మీ కార్లు గీళ్ళు ఉంటాయి, ఫిల్టర్ చేంజ్ చేయగానే ఎంత మంచిగా వస్తుంది ఏసీ, లేదా బ్లోవర్ పెట్టి డస్ట్ అంతా తీసి ఎంత మంచిగా వస్తుంది ఏసీ, అప్పటి వరకు మా కార్లు ఏసీ పని చేస్తాయి అని అంటాం. ఈవెన్ మన ఇళ్ళల్లో కూడా సర్వీస్ చేపియం, ఎప్పుడు చూసినా కబూతర్లకు ఏసీలకు ఎక్కువ సంబంధం ఉంటుంది. చూసిర్రా బయట వేడిగా గాలి వస్తుంటుంది, ఆనే కబూతర్లు ఫ్యామిలీలు ఉంటాయి, అవునా కదా. మనం లోపల గాలి లోపల తిప్పినందుకు ఓకేనేమో కానీ బయట గాలి లోపల రావాలని ఆప్షన్ పెట్టినామనుకో ఏసీలా ఖతమే అవుతాం, ప్యాథోజన్స్ అన్నీ వస్తాయి లోపల, రావా. మోస్ట్ డర్టీ ప్లేస్లలో ఏసీలు పెడతారు అందరు కూడా, పెద్ద పెద్ద బిల్డింగ్లలో కూడా అట్లే ఉంటాయి, అది ఎన్నడూ క్లీన్ చేయరు, నాకు అడగారు అది. నెక్స్ట్, సో ఎనర్జీ సేవింగ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా 3 స్టార్ రేటింగ్ మీద ఉండాలి. మీరు ఫ్రిడ్జ్లు ఇట్లా అవి కొనేటప్పుడు స్టార్లు కనబడ్డాయి ఆడ, ఎన్ని స్టార్లు ఉంటాయి? 5 ఉంటాయి, కలర్ తోటి చూపెడతారు కదా. ఒకటేమో నేను ఏది కొనాలని మీకు డౌట్ ఉంటే డైరెక్ట్ స్టార్లు చూసి కొనుక్కోండి, స్టార్లు వేసి 5 స్టార్లు ఉంటే మంచిది కొంటున్నాను సాటిస్ఫాక్షన్ తోటి ఉంటాయండి. సో అవన్నీ కూడా వాళ్ళు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళు కానీ వీళ్ళు ఐఎస్ఐ స్టాండర్డ్స్ కానీ వీళ్ళు ఇవన్నీ చెక్ చేసి మనకు చెప్తారు. సో ఆ ఎక్విప్మెంట్ కొంటే మంచిది. నెక్స్ట్, ఇది సోలార్ ప్యానల్స్, మీకు రూఫ్ టాప్ లో చాలా మటుకు ఉంటాయి హాస్పిటల్స్లలో, వస్తూనే ఉంటాయి, మీకు కూడా రూఫ్ వేడెక్కుతుంది. సోలార్ ప్యానల్ పెడితే బికాస్ దెర్ ఇస్ వన్ మోర్ లేయర్ క్రియేటెడ్ ఏమో, మీకు ఆ వేడి అనేది కిందికి రాదు, మీ బిల్డింగ్ కొంచెం కూలర్ ఉంటుంది, ఉంటుందా. సో సోలార్ ఫోటోవాల్టిక్ సెల్స్ వీలైనప్పుడల్లా మొత్తం నింపేయండి, లేకపోతే చెట్లనే పెట్టండి. పేషెంట్లు అప్పుడప్పుడు మీరు పోయి జర ఉమ్మనీయకండి గంతే, అట్లా ఏడంటే అటు కూర్చున్నారు వీళ్ళు. సో ఆ చెట్ల దగ్గర మంచిగా పోయి ఒక రౌండ్ కొట్టిరండి, మీ ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోండి, అది బెటర్ అట్లా. నెక్స్ట్, ఇది ప్యానల్స్ కూడా మనకు ఎన్ని కిలోవాట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ప్రపోజల్స్, అంటే మీరు ఇవి చూసుకొని క్యాల్కులేషన్ చేసిర్రు. 2 to 3 కిలోవాట్ పర్ బెడ్ పర్ డే అంటారు, అంటే ఎంత కెపాసిటీ ఉండాలని మీకు తెలియకపోతే ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఎట్లా క్యాల్కులేట్ చేయాలని దానికి స్టార్టింగ్. నెక్స్ట్, ఇది మెయింటెనెన్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ చాలా ముఖ్యమైన అంశము, ఎందుకంటే దాని మీద డస్ట్ ఉన్నా దాని పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది, క్లీనింగ్ చేయాలి, నీళ్లు కొట్టో డస్ట్ తీయడమో ఏదో ఒకటి చేయాలి. పిట్టలు కూడా వచ్చి కూర్చొని మన గలీజ్ పని చేస్తాయి కదా, ఏమేమో ఉంటాయండి ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా చేయాలి, వైరింగ్ కానీ కనెక్షన్స్ కానీ ఇవన్నీ చెక్ చేయాలి. సో ఎనర్జీ ఆడిట్ ఇవన్నీ చేసినప్పుడు ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలన్నట్టు. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ కూడా ఉంటే పర్ఫార్మెన్స్ అంత కాదు, అది లైట్ బేస్డ్ కదా పనిచేసేది. నెక్స్ట్, సో ఎనర్జీ ఆడిట్ లో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు. నెక్స్ట్, బ్రేక్ ఎప్పుడు మేడం వీళ్ళకు మనలో? డైరెక్ట్ లంచా? చాయ్ కూడా లేదా వీళ్ళకు? ఓకే, నేను వస్తానన్నా గుర్తు చేసింది, చాయ్ తాగాలని ఉందా మీకు? వస్తాను, బ్రేక్ కావాలి, బ్రేక్ కావాలంట మేడం.